Hi friends, నేను మీ డాక్టర్ శృతి కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. మేల్స్లో స్పర్మ్ కౌంట్స్ తక్కువ అవ్వటము చాలామంది వినే ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ మా దగ్గరికి వచ్చే కపుల్స్లో 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మేల్స్లో ఉంటున్నాయి. లో స్పర్మ్ కౌంట్ అని, కౌంట్ బాగున్నా కదలిక సరిగ్గా లేదని, లేదా కదలిక కౌంట్ బాగున్నా మార్ఫాలజీ స్పర్మ్ యొక్క ఆకారం సరిగ్గా లేదని, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు. సో మనం చూసుకుంటే అరౌండ్ 20% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ మేల్స్ వారికోసీల్ అనే ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సో వారికోసీల్ని తెలుగులో చెప్పాలంటే వరబీజాలు అంటారనమాట. అంటే నార్మలీ స్క్రోటమ్, టెస్టిస్ ఉండే బ్యాగ్స్ని స్క్రోటమ్ అంటారనమాట. స్క్రోటంలో పాంపినిఫామ్ ప్లెక్సెస్, వీన్స్ అనేవి ఉంటాయి, స్క్రోటల్ వీన్స్ ఉంటాయి. సో బ్లడ్ సప్లై టెస్టిస్ నుంచి ఆక్సిజన్ క్యారీ చేయడానికి ఆర్టరీస్ ఉంటాయి. ఆ ఆక్సిజన్ తీసుకున్న తర్వాత వేస్ట్ బ్లడ్ అయితే ఉందో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ఈ బ్లడ్ని తీసుకెళ్ళడానికి వెయిన్స్ పనిచేస్తాయి. సో ఈ వారికోసీల్లో ఏమవుతుంది, ఆక్సిజన్ అయితే మంచిగానే సప్లై అవుతుంది, కానీ అందులో జరిగిన రిపేర్ తర్వాత అందులో రిలీజ్ అయిన కెమికల్స్, ఇవన్నీ హార్మ్ఫుల్ కెమికల్స్ని తీసుకెళ్ళడానికి ఏవైతే వెయిన్స్ ఉంటాయో ఈ వెయిన్స్ క్లియర్గా దాన్ని క్లియర్ చేయట్లేదు అనమాట. సో బికాస్ ఆఫ్ ఈ క్లియరెన్స్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి ఆ వేస్ట్ బ్లడ్ టెస్టిస్ చుట్టూతో అలానే కలెక్ట్ అయ్యి ఈ వేస్ట్ బ్లడ్ నుంచి హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, స్పర్మ్స్కి వేడి ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో దీని నుంచి ఆర్ఓఎస్ అంటే ఆక్సిడేటివ్ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల స్పర్మ్స్ డ్యామేజ్ అయ్యి స్పర్మ్ కౌంట్ తగ్గటము, మొటిలిటీ తగ్గటం, మార్ఫాలజీ తగ్గటం, 3 పారామీటర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో వారికోసీల్ ప్రాబ్లం అనేది ఈ మధ్య చాలా పాపులేషన్లో చూస్తున్నాము. దీనిలో గ్రేడ్స్ ఉంటాయి, మైల్డ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. గ్రేడ్ 1 and 2కి పెద్దగా మనము సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. గ్రేడ్ 3లో బాగా పేషెంట్కి ప్రాబ్లం ఉండి పెయిన్ వస్తుంది అండ్ సైజ్ ఆఫ్ ద టెస్టిస్, ఈ వేస్ట్ బ్లడ్ ఉండటం వల్ల టెస్టిస్ సైజ్ తగ్గిపోతుంది, కౌంట్స్ చాలా తగ్గిపోతున్నాయి అనుకుంటే మాత్రం వెంటనే సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. సో సర్జరీ చేసిన ఇమ్మీడియట్ నెక్స్ట్ డే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుందా? నో. ఆఫ్టర్ వారికోసీల్ రీపేర్ మనకి 3 to 6 months ఆఫ్ టైం పడుతుందండి మళ్ళీ నార్మల్ స్పర్మ్ కౌంట్ రావడానికి. సో ఎవరికైతే ఆల్రెడీ తక్కువ ఉన్నాయో వీళ్ళు కణాలు మనం ముందే ఫ్రీజ్ చేసి పెట్టుకొని తర్వాత సర్జరీ చేయించుకుంటే బెటర్. బికాస్ ఇన్ ఫ్యూ కేసెస్ సర్జరీ తర్వాత కంప్లీట్గా ఉన్న కౌంట్ కూడా తగ్గిపోయి 0 అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో సర్జరీకి ముందే మనం ఒక శాంపుల్ ఫ్రీజ్ చేసుకొని దెన్ సర్జరీ చేసుకుంటే అట్లీస్ట్ బెనిఫిట్ ఉంటే ఓకే, మంచిగా మనకు స్పర్మ్స్ దొరుకుతాయి, వైఫ్ ప్రెగ్నెంట్ కూడా కావచ్చు. బట్ ఇఫ్ ద కౌంట్స్ బికమ్ 0 అయిపోయినాయి అనుకోండి, దెన్ మనకి ఈ ఫ్రీజ్ చేసుకున్న స్పర్మ్ శాంపిల్ మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఈ వారికోసీల్ అనేది ఎలా తగ్గించుకోవచ్చు? ఇస్ దర్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్? మెడికల్ ట్రీట్మెంట్ ఎక్కువగా పనిచేయదండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనము దీనికి సంబంధించిన యాంటీ ఆక్సిడెంట్స్, దీనివల్ల జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ ఆక్సిడేటివ్ రాడికల్స్ని తగ్గించుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ థెరపీ అని ట్రీట్మెంట్ ట్రై చేస్తాం. సో దట్ ఆల్సో షుడ్ బి యూస్డ్ ఫర్ అట్లీస్ట్ 3 to 6 months. అండ్ ఇట్లా యూజ్ చేస్తేనే వారికోసీల్ వల్ల జరిగే హాని జరగకుండా కాపాడుతుంది అనమాట. సో ఇలా వారికోసీల్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. స్పర్మ్లో మన బాడీలో అన్ని సెల్స్లో డిఎన్ఏ ఉన్నట్టే స్పర్మ్లో కూడా డిఎన్ఏ ఉంటుంది. స్పర్మ్లో డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? స్పర్మ్కి ఒక హెడ్, మిడిల్ పీస్, టెయిల్, 3 పార్ట్స్ ఉంటాయి. స్పర్మ్ హెడ్లో డిఎన్ఏ మొత్తం చుట్టుకొని ఉంటుంది అనమాట. సో ఈ డిఎన్ఏలో డ్యామేజెస్ చాలా జరుగుతూ ఉంటాయి వారికోసీల్ ఉన్న పేషెంట్స్లో. సో ఈ డిఎన్ఏ డ్యామేజెస్ని కూడా మనం చెక్ చేసుకోవాలి అంటే డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, మీ స్పర్మ్ నుంచే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ చెక్ చేస్తారు. ఈ ఫ్రాగ్మెంటేషన్ కూడా చాలా హై ఉంది అంటే ఇలాంటి వాళ్ళకు కూడా సర్జరీ అవసరము అని ఇండికేషన్. సో ఈ కొన్ని కండిషన్స్లో సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం. జస్ట్ గ్రేడ్ 1 or గ్రేడ్ 2 ఉండి మా నార్మల్ స్పర్మ్ కౌంట్స్ ఉన్నాయి, ఏదో మినిమల్ చేంజెస్ ఉన్నాయి కౌంట్స్లో అనుకున్నప్పుడు మీకు సర్జరీ అప్పుడే అడ్వైజబుల్ కాదు. సో ఇఫ్ దేర్ ఈస్ వెరీ వెరీ లో కౌంట్ విత్ వారికోసీల్, డెఫినెట్లీ ఐవీఎఫ్ అండ్ ఏఆర్టీ టెక్నిక్స్ ఆర్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ యూ. సో వారికోసీల్ ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తెలుసుకోవాలి? కొంతమందికి విజిబుల్ గానే కనిపిస్తాయి, మీకు స్క్రోటమ్ స్కిన్ దగ్గర ఉబ్బినట్టు, వీన్స్ అన్ని ఉబ్బినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. లేదా స్క్రోటల్ డాప్లర్, సో స్క్రోటమ్కి కూడా స్కాన్ చేస్తారు, ఆ వీన్స్ ఎట్లా ఉన్నాయని స్కాన్ చేస్తారు. ఈ డాప్లర్ చేయించుకున్న దాంట్లో కూడా మీకు వారికోసీల్ ఉందా లేదా అని వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్తారు. సో ఇలా ఐడెంటిఫై చేసిన వాళ్ళు డిలే చేయకుండా
వెంటనే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా డోనర్ స్పర్మ్ దాకా వెళ్లకుండా లేదా మీ కౌంట్స్ 0 అయిపోక ముందే మనం ఒక హెల్దీ బేబీని ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.